వర్గంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఏదో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఆ సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టాలని, ఆ సామాజిక వర్గాన్ని దెబ్బ కొట్టాలని, ఆ సామాజిక వర్గాన్ని ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా మనం చూస్తున్నాం, సోషల్ మీడియా వేదికగా కొంతమంది బెల్ట్ షాపు నడుపుకునే వాళ్ళని, రేషన్ బియ్యం మాఫియా చేసే వాళ్ళని తీసుకొచ్చి, ఇక్కడ వాళ్ళు కావలోళ్ళు అయితే కాదు, కావలి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు, బయట వ్యక్తులను తీసుకొచ్చి వారికి జర్నలిజం అని ఒక లైసెన్స్ మెడలో తగిలిచ్చి, ఆ లైసెన్స్ పేరుతో వాళ్ళు చేసే దుష్ప్రచారాలు, వాళ్ళు రాసే కథనాలు, వాళ్ళు పెట్టే పోస్టులు కావలి ప్రజానీకం మొత్తం చూస్తుంది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియాలో ఎక్కడైనా ఒక పోస్టు పెట్టినా, సోషల్ మీడియాలో ఎక్కడైనా ఒక కథనం రాసినా వెంటనే స్పందించే కావలి నియోజకవర్గ పోలీస్ అధికారులు మేము అడుగుతున్నాం. జోహార్ రగన్న, మద్దిపోయిన వీరరఘు అనే నేను బతికున్నగానే నేను చనిపోయినట్టుగా పోస్టులు పెడితే ఏ తారీఖున పెట్టారు? 20వ తారీఖు అర్ధరాత్రి పెట్టారు ఈ పోస్టు. 20వ తారీఖు అర్ధరాత్రి ఈ పోస్టు పెడితే 21వ తారీఖు మా బోగోలుకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. 21వ తారీఖు అంటే ఇప్పటికీ దరిదాపుగా 25 రోజులైంది. 25 రోజులైనా ఈయనెవరో పాపం పోలీసులు గుర్తించలేకపోతున్నారు. ఈయన ఎవరయ్యా అనంటే, ఇదిగో ఈయన ప్రస్తుత శాసన దగ్గర కేకు నోట్లో పెట్టించుకుంటున్నటువంటి వ్యక్తి. ఆయన డీపీలో ఎమ్మెల్యే గారి పక్కన నిలబడి ఫోటో తీర్చుకుంటున్న వ్యక్తి ఈయన. ఇంకొకటి, వీళ్ళు ఎంతగా బరిదిగిచ్చారంటే, ఈ చిలకపాటి మధు అనే వ్యక్తి, మా అన్న బతికే ఉన్నాడు కదరా యాదవ నాయాళ్ళారా, మా అన్న బతికే ఉన్నాడు కదరా యాదవ నాయాళ్ళారా, మొన్న ఏదో ఆక్సిజన్ అందకపోయారని సోషల్ మీడియాలో నానా యాగి చేస్తారు కదరా చిలకపాటి మధు ఫేస్బుక్లో పెడతాడు. దీని మీద చర్యలు ఉండవు పోలీసు వాళ్ళు. ఇకపోతే నేను ఒక సామాజిక వర్గాన్నే టార్గెట్ చేశారని ఎందుకన్నానంటే, ఇటీవల రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్ రావు గారికి డాక్టరేట్ ఇచ్చారు. డాక్టరేట్ ఇస్తే ఏం కథనాలు రాస్తారయా, సమాజానికి ఏమి సేవ చేశారని డాక్టరేట్, సమాజానికి ఏమి సేవ చేశారని డాక్టరేట్. దీంట్లో ఉన్న కథనం ఏంది? ఆయన ఒక రాజకీయ అవకాశవాది, సమాజానికి పెద్దగా చేసింది ఏమీ లేదు, బీసీ కార్డుతో జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీగా ఎదిగారు, 2009లో టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచారు, అప్పటి అధికారంలో ఉన్న ప్రభుత్వంలో చేతులు కలిపాడు, 2014 వరకు సొంత పనులు చక్కబెట్టుకుని తిరిగి టీడీపీలో చేరాడు, 2019లో టీడీపీ ఓడిపోయాక మళ్ళీ వైకాపా తీర్థం పుచ్చుకోవడం, అప్పటి ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ఓ ఎంపీ ద్వారా సీటు దక్కించుకున్నారు, తిరిగి 2024లో టీడీపీ అధికారంలో సొంత గూటికి చేరుకున్నారు. ఇంకేముంది, వెంటనే ఎంపీ సీటుపై కన్నేసి కోట్లతో కొనుగోలు చేశాడు. ఇలా బీసీ కార్డు ద్వారా ఎదిగిన ఆయన ఏనాడు బీసీల గురించి ఆలోచించిన దాఖలాలు కనిపించవు. జిల్లాలో ఏ ఒక్క బీసీకైనా న్యాయం చేశారా అంటే అది లేదు. మరి ఇలాంటి వ్యక్తులకు అవార్డులు రివార్డులు సమంజసం అంటూ జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ భూములు కొల్లగొట్టినందుకేనా ఈయనకి డాక్టరేటు? ఇదే సింహపురిలో సరికొత్త చర్చ. నేను అడుగుతున్నా, ఇది రాసినటువంటి ఓనామాలు రాని విలేకరే అని చెప్పుకునేటువంటి వ్యక్తిని నేను అడుగుతున్నా, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే ఇదే వార్త నువ్వు ఈరోజు మోసే నాయకుడి మీద రాస్తావా? నేను అడుగుతున్నా. ఏదో బీసీలను, యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను నోరెత్తి మాట్లాడలేడను బేదా మస్తాన్ రావు మీద ఈ విధంగా రాసేవే. ఎన్నికల వరకు ఒక పార్టీలో ఉండి ఎన్నికల ముందు 100 కోట్లు ఇచ్చి టికెట్ కొనుక్కొని ఈరోజు ప్రజాప్రతినిధులుగా వెలుగొంటున్నారే ఈ జిల్లాలో చాలామంది. వాళ్ళ మీద ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరో మెహర్బానీ కోసం, ఎవరి కళల్లోనో కోసం, ఎవరినో మెప్పించేదానికోసం మా సామాజిక వర్గాన్ని ఈ విధంగా టార్గెట్ చేసి రాయటం ఎంతవరకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు బేదా మస్తాన్ రావు గారు వస్తే బొకేలు తీసుకెళ్లేవాళ్ళు, శాలువాలు కప్పేవాళ్ళు, పోటీ పడి సెల్ఫీలు తీసుకునేవాళ్ళు, ఆయన ద్వారా ఎన్నో విధాలుగా లబ్ధి చేకూర్చినటువంటి, లబ్ధి పొందినటువంటి వాళ్ళంతా కూడా ఇటువంటి వార్తలు రాస్తుంటే ఎందుకు గమ్ముగా ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. మా సామాజిక వర్గంలోనే కాదు, బేదా మస్తాన్ రావు గారి వల్ల అనేక సామాజిక వర్గాల వాళ్ళు ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో చాలామంది లబ్ధి పొందున్నారు. బేదా మస్తాన్ రావు గారి సేవలు ఏందో అది నేను ఈరోజు చెప్తే బాగుండదు, కానీ జిల్లా ప్రజలను ఎవరిని అడిగినా చెప్తారు. ఇంకొక వార్త ఏం రాస్తారు? రామకృష్ణ అరెస్టును ఖండిస్తున్న టీడీపీ నాయకులు. రామకృష్ణ మద్దతుగా ఏకతాటిపై నిలిచేందుకు టీడీపీ నాయకుల నిర్ణయం మంచిదే, శుభపరిణామం. కావలిలో కాలకోట విషయం కక్కుతున్న ప్రజా మద్దతు లేని నెల్లూరు పొలిటికల్ లాబియింగ్ నేత అంటూ జోరుగా ప్రచారం. ఎవరయ్యా ఈ లాబియింగ్ నేత? ఎవరి పేరు చెప్తే మీకు నిద్ర పట్టడం లేదో, ఎవరి పేరు చెప్తే మీ గుండెల్లో దడ మొదలైందో, ఎవరి పేరు చెప్తే బాటిల్ మద్యం ఆ వ్యక్తి ప్రజాబలం లేదా? ఆ వ్యక్తి జిల్లాలో లాబియింగ్ చేస్తున్నాడా? ఆ వ్యక్తి మీద ఈ విధంగా వార్తలు రాస్తారా? అంటే మీకు బీసీలు అంటే అంత చులకనా? బీసీల మీద ఈ విధంగా వార్తలు రాపిస్తారా? ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, భారతదేశంలోనే యాదవులకు ఒక చరిత్ర ఉంది. ఈరోజు ప్రపంచ పుటల్లో యాదవులకు ఒక చరిత్ర ఉంది. మీలాగా నమ్మినోడిని మోసం చేయటమో లేదా రోజుకొక పార్టీ మారటమో మా నైజం కాదు. నమ్మిన వ్యక్తి కోసం, నమ్మిన పార్టీ కోసం, నమ్మిన మనుషుల కోసం ఎంత దూరమైనా పోగల ధైర్యం మా యాదవులకు ఉంది. ఇటువంటి వార్తలు ఇవే కాదు, మేము అడుగుతున్నాం ఈరోజు ఈ వార్తలు రాపించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ వార్తలు రాసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం మేము. మీకు ఈ ఈ జిల్లాలో ఎక్కడా జరగటంలా, ఈ నియోజకవర్గంలోనే మమ్మల్ని ఎందుకు ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు? బీసీఎల్ని ఎందుకు ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు? సరే, రాజకీయంగా అంటే మా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం, ఎక్కడా గొడవలు లేవు, ఎక్కడా విభేదాలు లేవు, ఏ ఎలక్షన్ బూత్ దగ్గర చిన్న గొడవ లేదు. అనేక రకాలు ఒకటి పెడతాడు వాట్సాప్లో, బిట్రగుంటకు చెందిన రఘు బేదా సోదరులు విమర్శించినప్పుడు ఏమైపోయారు? రాజకీయంగా అనేక విమర్శలు చేసింది వాస్తవం. ఈరోజు కూడా చెప్తున్నా, రేపు కూడా చేస్తా. రాజకీయంగా వాళ్ళు ఒక పార్టీ, మేము ఒక పార్టీ, నేను విమర్శలు చేసింది వాస్తవం. ఈ విధంగా వ్యక్తిగతంగా మనిషిని టార్గెట్ చేసి విమర్శించడం సబబా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఒక పక్క ఇక్కడ రఘుని విమర్శిస్తారు, కావలూరులో సన్నుబోయిన ప్రసాద్ని చేస్తారు. సరే, మేమంటే వైసీపీ పార్టీ అంటే ఆ పార్టీలో వాళ్ళను కూడా వీళ్ళు టార్గెట్ చేశారు అని అంటే యాదవులు అంటే ఎంత భయం వచ్చిందో వీళ్ళకి ఒకసారి బాగా జనాలకు అర్థం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి వార్తలు రాస్తుంటే మేము అనేక సార్లు పోలీస్ అధికారులకి విజ్ఞప్తి చేశాం, విన్నవించుకున్నాం, వాళ్ళకి కంప్లైంట్ చేశాం. ఎన్నిసార్లు చెప్పినా, ఏమి చేసినా కనీసం పోలీస్ అధికారుల్లో చిన్న చలనం కూడా లేదంటే
కనీసం పిలిపించి మాట్లాడే ఇది లేదంటే ఈ వ్యక్తి ఎవరో దర్యాప్తు చేస్తున్నారంట. ఈ విధంగా ఆయన డీపీల్లో ఎమ్మెల్యే గారితో ఫోటోలు పెట్టుకొని ఆయన ఉంటే ఈయన గురించి ఈయన ఎవరో తెలియక దర్యాప్తు చేస్తున్నారంట. ఇప్పుడు ఉన్న వ్యవస్థ, ఇప్పుడు ఉన్న టెక్నాలజీ, 10 నిమిషాల్లో అన్నీ ట్రాక్ చేయగల టెక్నాలజీ ఉంటే దరిదాపు 25 రోజులైతే కంప్లైంట్ ఇచ్చి దీని మీద చర్యలు లేవు. మేము చెప్తున్నాం వాళ్ళకి, ఇప్పుడు దాకా విజ్ఞప్తి చేసాం, విన్నవించుకున్నాం, రకరకాలుగా చెప్పుకున్నాం. ఇక మీదట మేము విన్నవించేది ఉండదు, విజ్ఞప్తి చేసేది ఉండదు. మేమంటే యాదవ ఏందో, యాదవ జాతి అంటే గుర్తు చేసే విధంగా మీకు తెలియజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా పోలీసుల అధికారులకి తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మేము చాలా సౌమ్యంగా, చాలా నిదానంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోయాం. మేము చెప్పాం అది కూడా పోలీసు వారికి, సార్ ఇటువంటి వాటి వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఇది అనవసరంగా ఘర్షణలు దారి తీసద్ది, ఇటువంటి చేయకుండా చేయండి అని అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవటం సరే, కనీసం పిలిచి మందలించి మరోసారి ఇటువంటి రాతలు రాయకుండా చేసినటువంటి ఇది కూడా లేదు. మేము వీటన్నిటిపైన చర్యలు తీసుకున్నట్లయితే మేము పోలీసు వారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా తీసుకెళ్తాం, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్ళి దీన్ని ఉధృతం చేసి దీనిపైన చర్యలు తీసుకునే విధంగా మీ మీద ఒత్తిడి చేసుకొచ్చి న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. ఆ రోజు మరలా మీరే బాధపడాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను పోలీసు వారిని హెచ్చరిస్తున్నాను. ఇది కరెక్ట్ కాదు, ఈ పద్ధతి మంచిది కాదు. అదే ప్రతిపక్ష పార్టీలపైనో, ప్రతిపక్ష పార్టీ నాయకులపైనో కంప్లైంట్ ఇచ్చిన 10 నిమిషాల్లో కేసు కడతారు. అధికార పార్టీకి సంబంధిస్తే ఇవన్నీ కట్టరు. ఒక మనిషి, బతికున్న మనిషిని చనిపోయాడు అని చెప్పి వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తే ఎంత వేదనకు గురై ఉంటారు, ఎంత ఆవేదనకు గురై ఉంటారు. ఎంతమంది ఆ రోజు నాకు ఫోన్లు చేశారు. ఇంకొకడు యాదవ సామ్రాజ్యాన్ని కించపరుస్తూ యాదవ నాయాళ్ళారా అని చెప్పి పెడితే ఎవరు వీళ్ళంతా? వీళ్ళంతా ఎక్కడున్నారు? ఎవరు ప్రోద్బలంతో, ఎవరి సహకారంతో, ఎవరు సపోర్ట్ చూసుకొని వీళ్ళు ఇటువంటి రాతలు రాస్తుంటే పోలీస్ శాఖ చూస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అధికారం ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు. నేను చెప్తున్నా, ఎవరైతే ఈ రాతలు రాస్తున్నారో మాకు ఈ నియోజకవర్గంతో సంబంధం లేదులే, మేము పక్క మండలం అనుకుంటున్నారేమో, పక్క దేశంలో ఉన్న పట్టకొచ్చి కొట్టేది మాత్రం వాస్తవం. ఆ రోజు మిమ్మల్ని కాపాడే దిక్కు కూడా ఉండదని చెప్పి ఈ సోకాల్డ్ విలేకరులు అని చెప్పి చెప్పుకొని తిరిగే వాళ్ళని హెచ్చరిస్తున్నాను. ఓకే.